మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి 20% రాయితీ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ మధుసూదన్ రెడ్డి చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా, అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ డిస్టిక్ రిజిస్టర్ అశోక్ కుమార్, జిల్లా సబ్ రిజిస్టార్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఫర్ ఎవరీ ఎల్ఆర్ఎస్ అనేది ఇంకా డేట్ ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఇంతవరకు డేట్ ఏం లేదు. ఈ టైం లిమిట్ అనేది చాలా తక్కువ కదా, అందుకని చెప్తున్నాను. టైం లిమిట్ అనేది రిబేట్కి అంటున్నారు కదా. 16 లో ఎల్ఆర్ఎస్ నంబర్స్ అనేవి సర్వీసెస్ లో మేము నిజాయితీగా చేస్తాం సార్. మా సర్వీసెస్ 100% we bow our heads before the officers who really consider our సజెషన్స్ ఆర్ సమ్ సార్. మేము వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ఏ టీచర్స్ మేము వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకునే స్టూడెంట్స్ సార్. నెవర్ వీ ట్రై టు డామినేట్ దెమ్, నెవర్ వీ ట్రై టు డిస్టర్బ్ దెమ్. దే ఆర్ ఆల్ రైట్ సార్. మా అందరినీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు సార్. ఒక ఆఫీసర్కి 10 o'clock నుంచి మొదలైతే 6 o'clock వరకు పరిపూర్ణంగా చేయడానికి మా వంతు సహకారం యాజ్ ఎ డాక్యుమెంట్ రైటర్స్ వీఆర్ ఎక్స్టెండింగ్ సార్. మేము వీ కెన్ వాలంటీర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ సార్. వేర్ యూ ఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ సార్, కైండ్లీ లెట్ us know so that we can come forward and we can collectively do something sir. థ్యాంక్స్ అలాట్ సార్. అందరికీ థ్యాంక్స్ సార్. నమస్తే అండి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్టర్స్కి, డాక్యుమెంట్ రైటర్స్కి, ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత 4 సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ మీకు తెలిసినాయే. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు, కానీ అనాథరైజ్ లేఅవుట్స్ పొరపాటున గతంలో జరిగిన వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో 25 లక్షల ప్లాట్ డాక్యుమెంట్ పెండింగ్లో ఉంది. ఎల్ఆర్ఎస్ ఒకటి ఏ లేఅవుట్ అయినా రెగ్యులర్ లేఅవుట్, అనాథరైజ్డ్ లేఅవుట్ని చేయకూడదు, అందులో కొనకూడదు. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి టౌన్ ప్లానింగ్లో. కానీ ఇది మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరైతే ఎల్ఆర్ఎస్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, 1000 రూపాయలు ఫీజు కట్టున్నారు, లేఅవుట్ కట్టున్నారు, వాళ్ళు రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్ ఉంది. వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మ్యాండేటరీ కాదు, వాళ్ళకి ఆప్షనల్. వాళ్ళు కట్టుకుంటే మంచిది. కానీ ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సేల్ డీడ్ ద్వారా ఎల్ఆర్ఎస్ అప్లై చేయదలుచుకున్నారు, వాళ్ళకి మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా వాళ్ళు ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.